సుధా నాకు ఇంజనీరింగ్ కాలేజీలో పరిచయమైంది. సుధా వాళ్ళది నెల్లూరు, మాది వరంగల్. నేను కొత్తగా కాలేజీలో చేరినప్పుడు బిక్కుబిక్కుమంటూ కూర్చుంటే, ఓ సొంత వ్యక్తిలా నన్ను పలకరించింది. సొంత వాళ్ళ నాతో నవ్వుతూ మాట్లాడేది. అందుకే సుధతో స్నేహం చేశాను. నా ఒంటరితనం పోగొట్టుకోవడానికి సుధకు దగ్గరయ్యాను. సుధ కూడా నా ఒంటరితనాన్ని పూర్తిగా తీసివేసి నన్ను ఓ సొంతవాడిని చేసుకుంది. మా స్నేహం 3 సంవత్సరాలు సాగింది. 3 పువ్వులు 6 కాయలు అన్నట్టుగా ఇద్దరం కలిసిమెలిసి ఉన్నాం. చాలా చక్కగా గడిపాం. కానీ ఏమైందో ఏమో తెలీదు కానీ, సుధా వాళ్ళ ఇంట్లో ఆమెకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారని తెలిసింది. సుధా ఈ మధ్య నాకు కలవడం లేదు. అందుకే ఓ రోజు సుధా వాళ్ళ ఇంటికి వెళ్ళాను. సుధా, నీకు పెళ్లి సంబంధాలు చూస్తున్నట్ట నిజమేనా? సుధా, నన్ను ప్రేమించి వేరే వాడిని చేసుకుంటున్నావా సుధా, ఇది నిజమేనా అంటే, లేదు, నువ్వెవరో నాకు తెలియదు. నువ్వు నా దగ్గరికి రావద్దు. మీరెవరో కూడా నాకు తెలీదు. వెళ్ళిపోండి. మా ఇంట్లో తిడతారు. నా లైఫ్ బాగుంది. ఇప్పుడు చాలా సేఫ్టీగా ఉన్నాను. ఇక నా దగ్గరికి రాకండి. నా సంతోషంలో నిప్పులు పోయకండి అని చెప్పి వెళ్ళగొట్టింది. నేనెవరో కూడా తెలీదండి. తన జీవితం బాగుందంట. ఆ అబ్బాయి మంచోడంట, డబ్బున్నోడంట. ఇగో ఇలా ఉందండి ఆడవాళ్ళ ప్రేమ, ఇలా ఉంటుంది కొందరు అమ్మాయిలది.